మరొకసారి సౌత్ సినిమా పైన అలాగే తెలుగు సినిమా పైన సంచలన కామెంట్స్ చేసిన తాప్సీ గారు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఆవిడ మాట్లాడిన మాటలకి చాలా మంది అయితే ఇక్కడ నుంచి నెగిటివిటీ మూట కట్టుకున్నారు. మరి ఎందుకు ఆవిడ మన ఇండస్ట్రీ పైన అంత కక్ష కట్టారు అంటే తాప్సీ గారికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంటే ఏ సినిమాతోనే అడుగు పెట్టిందంటే అందరికీ తెలుసు జుమ్మంది నాదం. మరి ఆ సినిమాలో తన క్యారెక్టర్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో మనం అందరం కూడా చూసాం. ఆ సినిమా తర్వాత సినిమాకి మంచి టాక్ వచ్చిన తర్వాత వరుసగా తనకి సినిమాలు రావడం కావచ్చు, ఓన్లీ తెలుగులోనే కాకుండా అటు తమిళ్లో కావచ్చు కన్నడలో కూడా మంచి మంచి సినిమా ఆఫర్లు తాప్సీ గారికి వచ్చాయి. సో ఇక్కడ ఉన్న రోజులు కూడా బాగానే చేసుకుంది. ఆ తర్వాత మరి టైం బ్యాడా లేకపోతే ఏంటి తను స్క్రిప్ట్ అనేది సరిగా ఎంచుకోలేదా ఎవరికి తెలియదు, కానీ వరుసగా సినిమాలన్నీ కూడా ఫ్లాప్లు అవుతూ వచ్చాయి. సో ఆ తర్వాత ఇంకా టోటల్గా తెలుగు సినిమాలకి సౌత్ సినిమాలకి గుడ్ బై చెప్పేసి అటు బాలీవుడ్ సినిమా రంగంలోనే తను అంటే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అక్కడ బాలీవుడ్లో ఒక మంచి హీరోయిన్గా అంటే స్టార్ హీరోయిన్గా మాత్రం ముందుకెళ్తూ ఉన్నారు. సో రీసెంట్గా అస్సీ అనే ఒక సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు మరొకసారి ఇటు సౌత్ సినిమాల పైన తను ఒక సంచలన కామెంట్ చేసిందనమాట. అంటే ఇప్పుడు ఏం కొత్త కాదు, ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడింది. అంటే ముఖ్యంగా ఈ యొక్క సినిమా రంగం ఏంటంటే మన సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ ఇక్కడ లేడీస్కి ఎక్కువగా ప్రత్యేకత చూపించడం కానీ లేకపోతే వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం కానీ ముఖ్యంగా గుర్తింపు అనేది ఉండదు అనే విధంగా తను మాట్లాడింది. అంటే తను మాట్లాడిన మాటలకి ఇక్కడున్న దానికి అసలు సంబంధమే లేదు. మనం చూస్తూ ఉన్నాం ఇటు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్లుగా ఎదగలేదు. అనుష్క గారు కావచ్చు, అరుంధతి సినిమాతోని తనకి ఎంత మంచి పాపులారిటీ వచ్చింది. మహానటి సినిమాతోని కీర్తి సురేష్ గారికి కావచ్చు, ఇట్లా చాలా మంది హీరోయిన్స్ కూడా ఉన్నారు. సో తనకి తెలిసి మాట్లాడుతుందా తెలియక మాట్లాడుతుందా లేకపోతే ఏంటి ఎవరైనా కావాలని చెప్పిస్తున్నారని చెప్పేసి కూడా మన టాలీవుడ్ ప్రేమికులు అందరూ కూడా తన మీద ఇప్పుడు అసహ్యం ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ విధంగా అంటే అన్నం పెట్టినటువంటి చేతినే తన్నుతావా అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఇంతకుముందు మాట్లాడితే ఇప్పుడు మరొకసారి సంచలన కామెంట్ చేసింది. అంటే నాలో ఏం కనిపించిందో ఏమో తెలియదు, కానీ జుమ్మంది నాదం సినిమాలో ఇంతకుముందు చూసిన అన్ని సినిమాలో శ్రీదేవి గారికి వాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ టమ్మీ పైన అంటే పొట్ట పైన వేసేది, నాకు మాత్రం కోకోనట్ని వేశారు అని చెప్పేసి చాలా కొంచెం వెక్కిరించినట్టు వ్యంగ్యంగా మాట్లాడింది. అక్కడ ఆ షోలో ఉన్న వాళ్ళందరూ కూడా పగలబడి మరీ నవ్వేస్తూ ఉన్నారు. అంటే మన సినిమాలని అక్కడికి వెళ్ళి బ్యాడ్ చేస్తున్నట్టు కించపరుస్తున్నట్టు క్లియర్గా అర్థమైపోతుంది. వాళ్ళ సినిమాలు చూస్తే ఇంతకన్నా బ్యాడ్గా ఉన్నటువంటి సినిమాలు ఘోరంగా ఉన్నటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. సో వాటిని కూడా వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు మరొకసారి ఏం మాట్లాడింది తాప్సీ గారు అంటే, సో ఇక్కడ సౌత్ సినిమాల్లో ముఖ్యంగా ఆడవాళ్ళకు సంబంధించి ఎదపైన ఎక్కువగా ఫోకస్ చూపిస్తూ ఉంటారు. అండ్ నేను చేసినటువంటి కొన్ని సినిమాల్లో ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు ఆ విధంగా ప్యాడెడ్ ఉన్నటువంటి బ్రాలు నన్ను ధరించమని ముఖం మీదే చెప్పేవాళ్ళు. సో మరి ఆ షూటింగ్ సెట్లో చాలా మంది కూడా ఉంటారు, వాళ్ళందరూ కూడా చూస్తూనే ఉంటారు. సో అక్కడ నాకు ఆ విధంగా చేసేవాళ్ళు నేను చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యేదాన్ని. సో ఆ విధంగా చేయడం కూడా నాకు నచ్చదు. అంటే ఈ విధంగా తను ఏదో ఒక రకంగా తెలుగు సినిమాల్ని కావచ్చు లేకపోతే టోటల్గా సౌత్ సినిమాల్ని బ్యాట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో మరి తను ఏంటి మర్చిపోతుందంటే ఇక్కడ మన సౌత్ సినిమాలు జుమ్మంది నాదం సినిమాలు చేసిన తర్వాత తనకు ఛాన్సెస్ రావడం అనేది మొదలయ్యాయి. సో ఆ విషయానికి తను క్లియర్గా మర్చిపోతుంది. ఇక్కడ ఈ యొక్క అన్నం పెట్టినటువంటి చేతిని కాలుతో తన్నేస్తుంది అనమాట. సో ఈ విషయం పట్ల తను మాట్లాడుతున్నటువంటి ఈ విధానం పట్ల మాత్రం చాలా మంది కూడా చాలా బ్యాడ్గా అంటే తన మీద బ్యాడ్గా మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. టాలీవుడ్ వాళ్ళు చాలా ఫైర్ అవుతూ ఉన్నారు. ఈ విధంగా చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పేసి మరి తాప్సీ గారికే తెలియాలి ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటి అని.